ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. మాతృత్వపు మధురిమ అనేది ఆ దేవుడు ఆడవాళ్ళకి ఇచ్చిన ఓ గొప్ప వరం. అమ్మతనంలోని కమ్మదనాన్ని చవి చూస్తే గాని తెలియదు. కానీ ఈ రోజుల్లో చాలామంది ఆరోగ్య సమస్యలతోనో లేదంటే కొందరైతే కెరియర్ అనో అందం పాడైపోతుందనో అమ్మతనానికి దూరం అవుతున్నారు. కానీ ఇప్పుడు మన ఎదురుగుండా ఉన్న గెస్ట్ మాత్రం ఓ గొప్ప మనసున్నటువంటి వ్యక్తి, ఒక స్పెషల్ గెస్ట్. ఎందుకు ఈ మాట అంటున్నానో తెలుసా? తాను చిన్నప్పుడే పోలియో బారిన పడినటువంటి ఒక దివ్యాంగురాలు. కానీ అమ్మతనాన్ని చవి చూడాలని, మాతృమూర్తి కావాలని ఎవ్వరూ చేయనటువంటి ఓ దుస్సాహసానికి ఆమె ఈరోజు తెరదీశారు. నార్మల్ పర్సన్సే ప్రెగ్నెన్సీ తోటి ఉంటే రకరకాల సమస్యలతో, ఇబ్బందులతో బాధపడుతూ ఉంటాం. అలాంటిది ఆమె సరిగా కూర్చోలేరు, అస్సలు నిలబడలేరు, పడుకోవాలన్న ఇబ్బందే, రకరకాల హెల్త్ ఇష్యూస్. అయినప్పటికీ తాను అమ్మను కావాలని, తల్లిగా తన బిడ్డను 2 చేతులతో ఎత్తుకొని ముద్దాడాలి అని గత 9 నెలలుగా పోరాటం చేస్తూనే ఉంది. అసలు ఆమె జీవితమే పోరాటం. పోరాటాలకి కేర్ ఆఫ్ అడ్రస్ తానే కొప్పుల వసుంధర. ఒక్కసారి మనందరికీ తెలిసిన వ్యక్తే అయినా కూడా కొన్ని కోణాలు మనకు తెలియని ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు ఆమె మాటల్లోనే వినేద్దాం. నమస్తే అండి. నమస్తే నరేంద్ర గారు, నమస్తే. ఫస్ట్ మీకు నిజంగా చేతులెత్తి నమస్కారం చెప్పాల్సినటువంటి అవసరం ప్రతిసారి ఉంటుందండి. తన ఇంటర్వ్యూ ఎప్పుడు నేను చేసినా కూడా నేను ఫస్ట్ మిమ్మల్ని తలుచుకుంటాను. ఎందుకంటే చెప్పటం వేరు, చేసి చూపించటం వేరు. నార్మల్ అమ్మాయికి భర్తగా రావాలని ఎవరైనా కోరుకుంటారు. కానీ ఒక దివ్యాంగురాలకి భర్త అయ్యి, ఆ మాటకు వస్తే తండ్రి అయ్యి, అన్నయ్యి, తమ్ముడయ్యి, స్నేహితుడయ్యి, అన్ని రకాలుగా మీరే ఆ లోటుని తీరుస్తూ ఉన్నారు. తనకి ఈరోజు ఎవరూ లేకపోవచ్చు, కానీ మీరన్నీ అయ్యారు. అందుకు మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్తూ, ఫస్ట్ అలాంటి వాళ్ళని పెళ్లి చేసుకోవాలంటేనే ఆలోచిస్తారు. మీరు అసలు ఆమెను పెళ్లి చేసుకొని మొత్తం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచారు తెలుసా. హ్యాట్స్ ఆఫ్ అండి. వసుంధర గారు, కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ. అసలు ఇలాంటి వాళ్ళు ప్రెగ్నెన్సీకి అర్హులా? అసలు ప్రెగ్నెన్సీ అనేది వస్తుందా వీళ్లకు? వీళ్ళు అమ్మలు కాగలుగుతారా? మాతృత్వపు మాధుర్యాన్ని వాళ్ళు రుచి చూడగలుగుతారా అని అందరూ అనుకుంటున్నట్టు నాకు కూడా కొన్ని డౌట్స్ ఉండేవి మీకంటే ముందు. మిమ్మల్ని చూసిన తర్వాత నాకున్న డౌట్స్ కూడా పటాపంచలైపోయాయి. మీకు ఎలా అనిపిస్తోంది? కొద్ది రోజుల్లోనే మీరు అమ్మ కాబోతున్నారు. ఆల్మోస్ట్ 9th మంత్ వచ్చేసింది మీకు. కొద్ది రోజుల్లోనే ఒక చిట్టి తల్లిని మీరు చేతులారా ఎత్తుకొని గుండెలకు హత్తుకుంటారు అనిపిస్తే ఏమనిపిస్తోంది? అదొక ప్రౌడ్ మూమెంట్. ఎవరికైనా, స్త్రీకైనా కానీ తల్లి అవగానే ఇంకా 100% ఫుల్ఫిల్ అయిపోతుంది లైఫ్. దానికి ఇంకొక బాధ్యతను కూడా తీసుకుంటాం, నెక్స్ట్ ఫేజ్ అనేది. దాంట్లో ఇట్స్ రకరకాల ఎమోషన్స్, ఫ్యూచర్ హ్యాపీనెస్, ప్రెజెంట్ ఎమోషనల్ జర్నీ, ప్రెగ్నెన్సీ అండ్ ఫిజికల్ గా, మెంటల్ గా, అందులోనూ ఒక వర్క్ లో ఉండే వర్కింగ్ ఉమెన్ కి ప్రెగ్నెన్సీ, దట్ టు లేట్ ఏజ్ లో, ఇట్స్ ఏ కంప్లీట్ ఎమోషనల్ జర్నీ యాక్చువల్లీ. సో అండ్ ప్లాన్ చేస్తున్నాము మ్యారేజ్ అయినప్పటి నుంచి. ఓకే. బట్ అది వర్కౌట్ అవ్వలేదు. ఇంకా మధ్యలో కెరీర్ ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. బట్ నేనైతే 100% గ్యారెంటీగా ఉన్నాను, నేను ఖచ్చితంగా ప్రెగ్నెంట్ అవుతాను. నార్మల్ డెలివరీతోనే మంచి హెల్దీ బేబీని డెలివరీ అవుతాను అని చెప్పేసి ఫస్ట్ నుంచి నాకు పాజిటివ్గానే ఉండే. బికాజ్ ఆఫ్ సొసైటీలో ఉండే వివక్ష, దానికి అవగాహన రాహిత్యము, డిసేబిలిటీ ఉంటే వాళ్ళకి సెక్సువల్ లైఫ్కి పనికిరారు, మ్యారేజ్కి పనికిరారు, అలాగే ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేయలేరు, పిల్లలు పుట్టరు, ఇట్లాంటి రకరకాల అవగాహన రాహిత్యాల వల్ల, వాళ్ళ మిస్కన్సెప్షన్స్ వల్ల చాలా వరకు అంటే ఒక ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేయడానికి కానీ, ఒక లైఫ్ పార్ట్నర్ని చూజ్ చేసుకోవడానికి కానీ చాలా కష్టపడాల్సి వస్తుంది.
పెళ్ళి పిల్లలు అనేది చాలా కామన్ విషయం అందరికి. కానీ మా విషయంలోకి వచ్చేస్తే అదొక పెద్ద ఛాలెంజ్, అదొక పోరాటం. మళ్ళీ ఎన్నో ఒత్తిళ్ళకి గురవ్వాలి, ఎమోషనల్ అవ్వాలి, కుటుంబ సభ్యుల్ని ఒప్పించి ఒక లైఫ్ని లీడ్ చేయాలి అంటే గనక చాలా కష్టంతో కూడుకున్న కరెక్ట్ జర్నీ అది. దానికి తర్వాత కూడా మళ్ళీ ప్రెగ్నెన్సీ విషయంలో రకరకాల అపోహలు ఉంటాయి. మాకు కూడా మా బాడీ కండిషన్కి ఎట్లా బేబీ పెరుగుతుంది. నాకు సివియర్ స్కొలియోసిస్ ఉంది. సో ఈ స్కొలియోసిస్తో నా బెల్లీలో బేబీ పెరగడానికి కావాల్సినంత స్పేస్ ఉందా, డెలివరీ ఎలా అవుతుంది, నార్మల్ అవుతుందా, సిజరీన్ అవుతుందా, అసలు నేను కూర్చోడానికి నార్మల్గా కూర్చోడానికి నాకు ఇబ్బంది అవుతుంది, బేబీ పెరిగే కొద్దీ ఎట్లా ఉంటుంది కాంప్లికేషన్స్. మెయిన్ నా ఆరోగ్యం కంటే బేబీ గ్రోత్, అది చాలా ఇంపార్టెంట్. చుట్టుపక్కల లేనిపోని భయాలన్నీ కల్పిస్తూ ఉంటారు. అది కూడా సో ఒక డిజేబుల్ కి ఇంకొక డిజేబుల్ పుడుతుంది అనే ఇట్లాంటి ఒక మిత్స్ అన్ని, ఇవన్నిటిని దాటుకొని జర్నీలోకి ఎంటర్ అయ్యి మళ్ళీ కంటిన్యూ అవుతూ ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 9 months. నరేంద్ర గారు, మీకేమనిపిస్తుంది? ఎందుకంటే మీ పెళ్ళే ఒక ఛాలెంజింగ్ గా జరిగింది. మీ ఇంట్లో ఒప్పుకోలేదు, వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు. దగ్గర నాకు తెలిసి 6-7 years అనుకుంటే ఇద్దరు ఫైట్ చేశారు. ఆ తర్వాత బయటకు వచ్చి మీరు ఆమెని పెళ్లి చేసుకున్నారు. ఈరోజు తండ్రి కాబోతున్నారు. అసలు ఎప్పుడన్నా ఊహించారా? ఈ లైఫ్ని ఊహించారా? అలాగే తండ్రి అవుతాను అని ఎప్పుడన్నా అనుకున్నారా? ఇప్పుడు ఎలా ఉంది మీ ఫీలింగ్ చెప్పండి. ఏం చెప్పాలి అంటే, నేను వద్దనుకున్నది ఇది, టు బి ఫ్రాంక్. వద్దనుకోవడానికి గల బలమైన రీజను ఒకటి, తన ఆరోగ్య రీత్యా తను బతుకుండాలని కోరుకోవడం ఒకటి. నీకు పానం మీదకి వచ్చేది వద్దు నాకు అనేది నేను చాలా స్ట్రాంగ్గా అవాయిడ్ చేస్తూ వచ్చాను. తను ఎంత నాకు మోటివేట్ చేసినా, నలుగురితో చెప్పించినా కూడా వద్దు, ఎక్కడ కన్విన్స్ కాలేదు. ఎప్పుడైతే జయంతి రెడ్డి మేడం దగ్గరికి వచ్చిన తర్వాత తను నాకు 2-3 కౌన్సిలింగ్లు ఇప్పించింది. ఓకే, నాకు ఎట్ లాస్ట్ వసుంధర ఇంపార్టెంట్, బేబీ కాదు అని కరాఖండిగా చెప్పేసిన. ఇద్దరిని ఇచ్చి పంపించే బాధ్యత నాది, నమ్ము అని చెప్పేసి మేడం అన్న తర్వాత నేను ఇంకా బ్లైండ్లీ ఓకే చెప్పడం జరిగింది. ఈ అన్నిటికంటే ముఖ్యంగా తనే నాకు ఒక బేబీ, ఈమెను ఎత్తుకోవాలి, రేపు పుట్టిన వాళ్ళని ఎత్తుకోవాలి. ఇద్దరిని చెరకు. సో ఆమెను ఎత్తుకోవడంలో నాకు బాగా అలవాటు, ప్రేమ ఇవన్నీ ఉంటాయి. చాలే అని అనిపించే ఒక సందర్భాలు చాలా ఉన్నాయి నాకు. నువ్వు చాలే, ఐ ఫీల్, నాకు మొదటిగా తండ్రైన ఫీలింగ్ అయితే ఏం లేదు. తనని ఎత్తుకొని తిరగడం వల్ల నాకు మొదటిగా తనకుంటుందేమో మొదటిసారి, నాకు ఆ ఫీలింగ్ అయితే ఏం లేదు. ఆల్రెడీ ఒక బేబీ ఉంది కదా, ఇంకో బేబీ ఇంట్లోకి వస్తున్నట్టుందేమో మీకు. అంతే. ఏమంటారు సుందర గారు? ఎంత బాగా చెప్పారు కదా. తనకి అంటే ఆల్మోస్ట్ ఆల్ అంతే, 24/7 నన్ను ఎత్తుకోవడం, నాకు సపర్యలు చేయడం, నాకు అందించడం, తనకి అలాగే ఉంటుంది ఖచ్చితంగా. అదొక మిక్స్డ్ ఎమోషన్ చెప్పాలంటే. ఒక భార్యగా, మళ్ళీ ఒక బిడ్డగా చూసుకొని భర్త ఎక్కడ దొరుకుతారు కదా. అయితే ఈ ఇద్దరు జర్నీ మేమిద్దరం, సో ఫ్యామిలీ అనేది ఎప్పుడో కలుస్తున్నారు, కానీ ఒక లోన్లీనెస్ అనేది ఉంటుంది కదా లైఫ్ లో. మాకు ఒకరు ఉంటే అది ఫుల్ కంప్లీట్ అవుతుంది. నేను వద్దనుకోవడానికి కూడా ఇంకో రీజన్ ఉంది. ఏంటండి అది? మేమిద్దరం ఏదో అలా సంచరిస్తూ బతుకుతున్నాం అందరు వదిలేసిన తర్వాత. మాకు పుట్టే తను వసుంధర రెగ్యులర్ ఓ మాట అనేది, కామానికి కాదు పుట్టాల్సింది, ప్రేమకు బాధ్యతకు పుట్టాలి అని చెప్పి. కరెక్ట్ కదా మరి. సో ఆ బాధ్యత ఎత్తుకోవాలి అంటే ఫైనాన్షియల్ కూడా ఫిట్ ఉండాలి. అది రావడానికి చాలా టైం పట్టింది మాకు. 7 సంవత్సరాలు పోరాటం తర్వాత పెళ్లి చేసుకున్నాక ఉన్న హడిల్స్ని దాటుకొని ఓకే మనం ఇంకొకరికి తిండి పెట్టగలము, ఇంకొకరిని అడగకుండా అనే స్థితిని మాకు మేముగా నమ్మినప్పుడు ముందుకు వచ్చినాం. అట్లా రావడానికి తనకు 37 years పట్టింది. సో ఇదొక బ్యారియర్. అయితే పుట్టిన తర్వాత పిల్లలకి కావాల్సిన వాతావరణాన్ని కూడా ఇవ్వాలి. అవును కదా. నాన్నమ్మ, తాత, Correct. ఇవన్నీ బంధాలు ఉంటాయి.
మనం అనుభవించేది పుట్టే వాళ్ళు అనుభవించవద్దు అనేది నేను మొదటి నుంచి అనుకున్నాను. అందుకు కూడా వద్దు అనుకున్నా. ఓకే. రారు, రాని దానికి పిల్లలు అడిగేదానికి మనం సమాధానం చెప్పలేము. ఉండదు, ఆన్సర్ ఉండదు ఆ కదా. పరిస్థితి ఎందుకు, కొని తెచ్చుకోవడం ఎందుకు? ఉన్న కష్టాలు ఎట్లా కాదనుకొని తెచ్చిపెట్టుకునేవి ఇంకా చాలా ఉన్నాయి. మనం ఇంకొకరికి రెస్పాన్సిబిలిటీ ఉన్నప్పుడు వాళ్ళ ఎదుగుదలలో ఇవి లోపాలుగా మనం చూపించవద్దు అనే ఉద్దేశంతో నేను చాలా కాలం అవాయిడ్ చేసిన పిల్లలు, నాకు వద్దు అని చెప్పేసి. నానమ్మ తాతలు పెంచలేని పిల్లలు బాగోదు, అది అనుభవించడానికి ఎవరికి రావద్దు ఆ సిచ్యువేషన్. కనీసం ఇప్పుడైనా వాళ్ళు వచ్చి మీతో మంచిగా ఉంటే బాగుంటుందేమో ఆలోచన లేదా వాళ్ళకి? మేము మాక్సిమం ప్రయత్నం చేసాం నిరుపమ గారు. మొన్న కూడా వాళ్ళకుండే అపోహలు లేదా అపార్థాలు, అంటే ఒక కుటుంబంలో మనుషుల మధ్య ఒక గ్యాప్ వచ్చిన తర్వాత అది మళ్ళీ గ్యాప్ ఫిల్ అవడానికి ఫిల్ అయ్యి అవన్నీ పోవడానికి టైం పడుతుంది. ఏమోలేండి, మీ ఇంట్లో బాబో పాపో వస్తే వాళ్ళే వస్తారేమో, మనవడు మనవరాల కోసం, తెలియదు కదా. వస్తే సంతోషం, పెరిగే వాళ్ళకి ఆ లోటు ఉండొద్దు అనేసి. నాకు తెలిసి వస్తారు ఖచ్చితంగా. మీ ఇద్దరి మధ్యన బాండింగ్ చూసిన తర్వాత అయినా, మీ ఇద్దరి మధ్యన ఒకరి మీద ఒకరికి ఉన్నటువంటి అనుబంధం, ప్రేమ, ఆప్యాయత, అనురాగం ఇవన్నీ చూస్తుంటే రేపు పొద్దున పుట్టబోయే పిల్లలు కూడా మరింత మంచి బంగారాల్లో వస్తారేమో మీ నుంచి. వాళ్ళని చూసుకోవడానికైనా మేబీ వాళ్ళు వస్తుండదు. సో ఇలాగో అమ్మ వచ్చి అంతా చూసుకుంటుంది నన్ను. మీ సైడ్ నుంచి పర్వాలేదు, కొంచెం తన సైడ్ నుంచి. తన సైడ్ నుంచి కూడా వాళ్ళ బంధువులందరూ వచ్చారు, ఎక్సెప్ట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ అమ్మ నాన్న పాపం తన వాళ్ళ కోసం వెయిటింగ్. వస్తారు ఖచ్చితంగా. అదొక్కటి. లెట్ us hope. యా.